బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొండమల్లెపల్లి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపైన పాఠశాల యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయుల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి మాట్లాడుతూ రూపారెడ్డి హత్యకు పాల్పడినటువంటి వారిని కఠినంగా శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పాఠశాలలు ఉపాధ్యాయులకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రేపు ప్రైవేట్ పాఠశాలలను నిర్వహించబోమని కూడా ప్రకటించడం జరిగింది. కొండమల్లెపల్లి మండల కేంద్రంలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె రూపారెడ్డి ఈ నెల 11న తన ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు. తొలుత ఈ ఘటన వెనుక ఎవరున్నారనేటువంటి దానిపైన పోలీసులకు అనేక రకాల అనుమానాలు వచ్చాయి. కేసును ఛేదించేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును చేపట్టారు. జల్సాలకు అలవాటు పడినటువంటి ఇద్దరు మైనర్ విద్యార్థులు రూపారెడ్డి ఇంట్లో డబ్బు ఉందని చెప్పేసి భావించారు. పాఠశాల ఫీజుల వసూలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంట్లో నగదు ఉండవచ్చునని అంచనా వేసి ఘటనకు 5 రోజుల ముందే చోరీకి ప్రణాళిక వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటి పరిసరాలు, సీసీటీవీ కెమెరాలు అనుకూలమైనటువంటి ఏదైతే సమయాన్ని కూడా పరిశీలించిన తర్వాత పథకం అమలు చేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూల్ ముగిసిన తర్వాత ఇద్దరిలో ఒకరు మాస్క్, హుడీ ధరించి రూపారెడ్డి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే ఇంట్లోకి వెళ్ళినటువంటి సమయంలో మాస్క్ తొలగిపోవడంతో రూపారెడ్డి అతడిని గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె అతడిని బాబు అని పిలిచినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది. తన గుర్తింపు బయటపడడంతో నిందితుడు వెంటనే తెచ్చుకున్నటువంటి కత్తితో ఆమె పైన విచక్షణారహితంగా దాడి చేసినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలతో రూపారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రూపారెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఆమె చివరిసారిగా ఫోన్లో మాట్లాడిన సమయంలో ఉపయోగించినటువంటి బాబు అనేటువంటి మాట కీలకంగా మారిందని చెప్పొచ్చు. పోలీసులు కూడా వివిధ కోణాల్లో దర్యాప్తును చేస్తూనే పాఠశాల విద్యార్థుల కదలికలపైన కూడా దృష్టిని సారించారు. దాదాపు 70 సీసీటీవీ కెమెరాలను, ఫుటేజీలను కూడా పరిశీలించి నిందితుల యొక్క కదలికలను గుర్తించారు. హత్య తర్వాత పాఠశాలకు కొన్ని రోజులు సెలవులు కూడా ఇవ్వగా తిరిగి స్కూల్ ప్రారంభమైనటువంటి సమయంలో గైర్హాజరైనటువంటి విద్యార్థుల వివరాలను పోలీసులు సేకరించారు. వారిలో 10వ తరగతి చెందినటువంటి కొందరిపైన అయితే ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా డబ్బు ఖర్చు చేస్తున్నట్లుగా గుర్తించినటువంటి పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఒక విద్యార్థి వద్ద భారీ మొత్తంలో నగదును లభించింది. ఆ డబ్బు పైన ఉన్నటువంటి మరకలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా అవి మానవ రక్తపు మరకలని చెప్పేసి నిర్ధారణ కావడంతో కేసులో కీలకమైనటువంటి ఆధారం లభ్యమైనట్లయింది. అనంతరం విచారణలో విద్యార్థులు నేరాన్ని అంగీకరించినట్లుగా కూడా పోలీసులు తెలియజేశారు. రేపు వరలక్ష్మి వ్రతం కావడంతో పాఠశాలలకు ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చినటువంటి సెలవులను ప్రకటించింది. దీనికి తోడు ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ బంద్కు పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలకు రేపు సెలవు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సెలవులకు ప్రధాన కారణం రూపారెడ్డి హత్యకు నిరసనగా అసోసియేషన్ ఇచ్చినటువంటి బంద్ పిలుపు అనే చెప్పుకోవాలి. వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆప్షనల్ హాలిడే దీనికి అదనంగా ఉందని చెప్పొచ్చు. రైట్. ఇదే అంశంపైన మరింత సమాచారం మనతో షేర్ చేసుకోవడానికి రాష్ట్ర ట్రస్మా లీడర్ అయినటువంటి సోమశేఖర్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే సోమశేఖర్ గారు. నమస్కారం అండి.
అంటే కొండమల్లేపల్లి ఆ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మీరు బంద్కు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. అది ఎన్ని రోజుల పాటు బంద్కు పిలుపునిస్తున్నారు? మరి ఈ పిలుపు ద్వారా ప్రభుత్వానికి మీరు తెలియజేయదలుచుకున్నది ఏమిటండి? మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రైవేటు పాఠశాలను రేపు బంద్ పాటించడం జరిగింది. మరి రాష్ట్రంలో సంచలనం సృష్టించినట్టు విద్యాబుద్ధులు నేర్పిస్తూ మరి సమాజానికి ఉన్నతమైన సేవలు అందిస్తున్నట్టు ఒక పాఠశాల ప్రిన్సిపాల్ ని పాశవికంగా హత్య చేయడం అనేది చాలా ఘోరమైన హేయమైన చర్య. మరి దీనిలో ఎవరు ఎంత అనే దాని మీద సమాజం కూడా మరి బాధ్యత ఉంటుంది. ఇక ప్రభుత్వాలు కానీ ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రుల పాత్ర మమేకమైనది. మరి ముఖ్యంగా గత వారం రోజుల నుంచి కూడా విద్యార్థులు సోషల్ మీడియాలో చూస్తూ టీవీ ఆన్లైన్లో నుండి సెల్ ఫోన్ల ద్వారా క్రిమినల్ చర్యలు చూస్తున్నా కానీ తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోకపోవడం, దాంతో పాటు ఇంట్లో ఉన్న వాతావరణాన్ని చూసుకోకపోవడం, మరి బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రిన్సిపాల్ ని హత్య చేస్తే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ వర్గం మొత్తం కూడా పాఠశాలలకు దూరం అయ్యే అవకాశం ఉంది. దీనిని ముక్త కంఠంతో అందరం కూడా ఖండించవలసిన అవసరమే. మరి దీనికి గాను తక్షణమే బాధ్యులైనటువంటి మేజర్ అయిన విద్యార్థుల్ని మరి సంఘంలో మరి అదే విధంగా క్రిమినల్ అయినటువంటి భావాలను పెంపొందించినటువంటి చేస్తున్నటువంటి ఆ పిల్లల యొక్క మానసిక ఒత్తిడిని పరిగణించినటువంటి తల్లిదండ్రులు కూడా బాధ్యత ఉందని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సెల్ ఫోన్లలో వారు వీడియోలు చూస్తూ మరి ఇంత పెద్ద క్రిమినల్ అంటే దాదాపుగా 27 కత్తిపోట్లు గురి చేసిండ్రంటే మరి ఎంతమైనటువంటి టీవీలలో కానీ అదే విధంగా వాళ్ళ క్రిమినల్ మెంటాలిటీ అనేది వారు యూట్యూబ్ ఛానల్లో కానీ సైబర్ లో కానీ చేయడం వల్ల ఇది సాధ్యమైందని మనం తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు మేనేజ్మెంట్స్ కి మరి సిబ్బందికి అందరికి కూడా భద్రత కల్పించవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలపై ఉందని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ విద్యాబుద్ధులు చెప్తూ వాళ్ళు కొవ్వొత్తిలాగా ప్రతిరోజు నిత్యము వాళ్ళు కరిగిపోతుంటూ కూడా మరి విద్యార్థుల్ని ఐఐటిఎన్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలను నిలదొక్కుకోవడానికి సమాజంలో మంచి పర్సనాలిటీస్ అందించడానికి బిజినెస్ మ్యాన్స్ తయారు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు వారు నలిగిపోతూ మరి భయభ్రాంతులకు గురయ్యి ఈ విద్యా వ్యవస్థలో పనిచేయడానికి కూడా దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. శేఖర్ గారు, ఇప్పుడు స్కూల్స్లలో కానీ కాలేజీలలో కానీ ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే డ్రగ్స్ కానీ గంజాయి లాంటి వ్యవహారాలు ఇవి కనిపిస్తూ ఉన్నాయి, వాటి కదలికలు తెలుస్తూ ఉన్నాయి అన్న కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లోనే ఇలాంటి క్రూరత్వానికి పిల్లలు మారిపోతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇలాంటి చర్యలు అక్కడ జరుగుతూ ఉంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటారు? నిజంగా మీరు చెప్పినట్లుగా ఈ పిల్లలు అనేది మత్తు పదార్థాలకు బానిసలు కావడం 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఉన్నప్పుడే తల్లిదండ్రులు కూడా పాకెట్ మనీగా డబ్బులు ఇవ్వడం, విచ్చలవిడిగా డబ్బులు వాళ్ళ చేతికి పాకెట్ మనీగా సమకూర్చడం, పెద్ద పెద్ద 1,50,000 2 లక్షల రూపాయల బైకులను ఇవ్వడం, దాంతో పాటు ఫ్రెండ్స్ అని చెప్పి బర్త్డే పార్టీలకు అని చెప్పి పేరెంట్స్ అలవాటు చేయడం, దాంతో మాదిరిగా మరి పోలీసు వ్యవస్థ కూడా తగిన రీతిలో స్పందించకపోవడం, మరి ఉపాధ్యాయులు పేరెంట్స్ గాని పిలిచి వాళ్ళని కౌన్సిలింగ్ చేసినా గాని మరి విద్యార్థుల్ని పెడచెవిన పెట్టడం, విద్యార్థులను ఆ విధంగా మంచి మార్గం ఎంచుకోమన్నందుకే మరి ఈ రోజు రూపారెడ్డి గారిని హత్య చేయడం, పిల్లల యొక్క ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులను అంచనా వేసి పిల్లలు చేసినటువంటి కొన్ని దుశ్చర్యల్ని దుర్మార్గాల్ని అలా చేయకూడదు నానా అని చెప్పి బోధిస్తూ చివరిగా చనిపోతప్పుడు కూడా బాబు అంటే ఒక కన్న తల్లి ఏ విధంగా అయితే తన పిల్లల్ని పెన్నారో వచ్చినటువంటి చంపడానికి వచ్చిన వ్యక్తితోటి కూడా నానా అని చెప్పి పిలిచిందంటే మరి సభ్య సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఉపాధ్యాయులు తన్న తల్లిదండ్రులు అన్నటువంటిది మరి అంతకంటే ఎక్కువగా ప్రేమగా చూసుకునే ఉపాధ్యాయులు, మరి అలాంటి ఉపాధ్యాయులు ఈ రోజు పిల్లల్ని చూస్తూనే భయపడుతున్నారు. మన ముఖ్యంగా గంజాయి మరి రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి జరుగుతుంది. అన్ని పాఠశాలలో కూడా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పోలీసు వారు కూడా కొన్ని చోట్లలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తూ మరి ముందు కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నారు. మరి ఎన్ని తీసుకున్నా కానీ ఈ చర్య జరుగుతుందంటే ఎవరైతే ఏ విద్యార్థులైతే ఏ పేరెంట్స్ అయితే ఇలాంటి వాటికి బానిసవుతున్నారో వాళ్ళని వెంటనే మరి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా ఆ టీసీ ఇచ్చే విధంగా మరి పాఠశాలకు కూడా తోడ్పడాలి. అంతేకాకుండా సమాజం కూడా
అంటే పోలీసు వారి చర్యలు కానీ, ప్రభుత్వం కానీ, ఉపాధ్యాయులు కానీ, అన్ని సంఘాలు కానీ, మొత్తం అన్ని సంఘాలు కూడా క్రోడీకరించుకొని సమాజాన్ని నిర్మించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంది. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి పాఠశాలల మీదే దాడి జరిగితే, విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి వాటి మీద దాడి జరిగితే మరి రేపు భవిష్యత్తులో సమాజమే నిర్మాణం కాదు. ఒక్కసారి ఒక వ్యక్తి చెడుని చేసినట్టయితే వేల వందల లక్షల కోట్ల సమాజం మొత్తం కూడా చెడిపోయి మరి ఇలాంటి దుర్మార్గాలకు దుశ్చర్య పాల్పడినట్లయితే సమాజం చెడిపోయిన తర్వాత మరి పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయలేకుండా పోతుంది. అదేవిధంగా నవనిర్మాణ దిశలో యువత పెడుదారిన పట్టినట్లయితే మరి రేపు సమాజమే ఆగమవుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా కఠినమైన నిర్ణయాలు, కఠినమైన శిక్షలు కూడా చేయించవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాల మీద, సమాజం మీద కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఫైనల్ గా రూపారెడ్డి ఈ హత్య కారణంగా మీరు బంధుకైతే పిలుపునిస్తా ఉన్నారు. ఫైనల్ గా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి ఆ డిమాండ్లు ఏంటి? మరి ప్రతి ఉపాధ్యాయుడికి స్వేచ్ఛా స్వాతంత్రం ఉండాలి. చదువు చెప్పేటప్పుడు ఎప్పుడైతే స్వేచ్ఛగా, హాయిగా పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇచ్చుకుంటూ సంతోషంగా తనలో ఉన్నటువంటి టాలెంట్ మొత్తం కూడా బయటకు చూస్తూ పిల్లలకు చేయించవలసిన బాధ్యత టీచర్స్ పై ఉంటుంది. మరి అలాంటి టీచర్స్ ని మరి పిల్లలు వాళ్ళ యొక్క హెయిర్ స్టైల్లో కానీ, మత్తు పదార్థాలు సేవించి కానీ, అదేవిధంగా ఆల్కహాల్ లాంటి ఇతర పదార్థాలను సేవించి కానీ, అదేవిధంగా చిన్నటువంటి మరి ఈ మధ్యన మత్తు పదార్థం చిన్న చిన్న చాక్లెట్లు నోట్లో వేసుకొని రావడం కానీ, మిగతా అభ్యంతరకర రీతిలో పాఠశాలకు విచ్చేసినప్పుడు పాఠశాల ప్రిన్సిపాల్ కానీ, పాఠశాల ఉపాధ్యాయ వర్గం కానీ పిల్లల మీద హెచ్చరించినప్పుడు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. మరి ఇలాంటి దాడులు జరగకుండా మరి వెంటనే ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. దానికి గానే రేపటి బంధుకు పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే మరి గురువు అనేది ఒక పెద్ద స్థానంలో ఉంచినాం మనం అందం. అందుకని అంటాము తల్లి తండ్రి గురువు మరి సమానమైన అవకాశాలు ఇచ్చినాము. ఎప్పుడో సనాతన ధర్మం నుంచి కూడా ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా గురువు పాత్ర చాలా కీలకమైనది. మరి అలాంటి గురువుకు మరి మనం బాధ్యత, అలాంటి గురువుకు మనము మంచిగా వారిని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా ఈ సమాజం మీద ఉంది. కాబట్టి వారి భద్రతా ప్రమాణంలో ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ముందుండి ప్రోత్సహించి సమాజాన్ని మంచి మేల్కొల్పే గురువులని అభ్యున్నతికి పాటుపడాలి. మనం అందరం కూడా చూస్తుంటాం. మరి టీచర్స్ డేగా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉపాధ్యాయులను గౌరవించుకోవడం చేస్తున్నాం. మరి అలాంటి గౌరవించుకున్నటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మరి ఇలాంటి హేయమైన చర్యలు జరుగుతున్నప్పుడు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది అందరినీ కూడా మరి ఎలాంటి బాధలు లేకుండా వారికి సంతోషమైన కర్మ ఉండడానికి శిక్షలు పడేటవిగా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్ శిక్షలు పడే విధంగా సమాజం మొత్తం కూడా ఆలోచించి మరి గురువుకు ప్రథమ స్థానం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూనే ఈ బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ అండి శేఖర్ గారు. ఇది ఓవరాల్ గా అంటే కొండ మల్లెపల్లి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత కలకలం రేపిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈ కోణంలోనే ఇప్పుడు మరి ఈ ఘటన పైన అయితే పాఠశాలల యాజమాన్యాలు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులందరూ కూడా వారి యొక్క భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే మరి రక్షణ చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక మరి పాఠశాలలు, మరి ముఖ్యంగా పాఠశాలల్లో అయితే అటు ఉపాధ్యాయులను ఇటు విద్యార్థులను సమన్వయం చేసే విధంగా అక్కడ ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళందరినీ కూడా సమన్వయపరిచేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న కోణంలో కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మరి ఇక రూపారెడ్డి హత్య వల్ల అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు అయితే బంద్కు పిలుపునిస్తున్నారు. దీనిపైన మరి ప్రభుత్వం దిగివచ్చి ఎలాంటి హామీలు ఇస్తుంది అనేది మాత్రం ఇక వేచి చూడాల్సిందే. ఇన్వెస్టిగేషన్లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్లందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక 3 ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగుళ్ళు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో
ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీల్లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని ఇవాళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1 JCL2 JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 డేస్ బ్యాక్ ఈ JCL1 హాస్టల్ అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్లో